అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. రౌండ్ కు ప్రశాంత్ కిషోర్ ఆధిక్యం పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు తాజాగా 6వ రౌండ్ కు 3451 ఓట్ల ఆధిక్యంలో ప్రశాంత్ కిషోర్ ఉన్నారు. రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ ఉన్నారు. అయితే ఊహించని విధంగా జనసూరజ్ పార్టీకి భారీగా ఓట్లు పడ్డాయి. ఇదే ట్రెండ్ చివరి వరకు కనుక కొనసాగితే పీకే గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో ప్రశాంత్ కిషోర్ నిల్చున్నారు. అయితే బంకీపూర్ లో వరుసగా గెలుస్తూ వస్తున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్. అయితే బీజేపీ కంచుకోటను ప్రశాంత్ కిషోర్ బద్దలు కొడతారా అనేటువంటి క్వశ్చన్ అయితే ఈ రౌండ్ కు వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 6 రౌండ్లు పూర్తయిన సందర్భంగా దాదాపు 5 రౌండ్లలో కూడా లీడ్ లోనే ఉన్నారు ప్రశాంత్ కిషోర్. ఒకే ఒక్క 4th రౌండ్ లో మాత్రమే బీజేపీ ఒక 16 ఓట్ల తేడాతో ముందుంటుంది. వరుసగా 6 రౌండ్లలో కూడా ప్రశాంత్ కిషోరే లీడ్ లో మెజార్టీలో కొనసాగుతున్నారు. సో దీనికి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. సో అయితే కిరణ్ చెప్పండి, బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలు అయితే కౌంటింగ్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా కొనసాగుతుంది. రౌండ్ కు ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. ప్రశాంత్ కిషోరే ప్రతి రౌండ్ లో కూడా ఆధిక్యం కనబరుస్తున్నారు. అండ్ ఇప్పుడు బీజేపీకి మైనస్ అయినటువంటి అంశం ఏంటి ఎక్కువ ఇక్కడ? ప్రియ, బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. దాదాపు 31 రౌండ్ల కౌంటింగ్ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా 6 రౌండ్ల కౌంటింగ్ ముగిసింది. 6 రౌండ్లలో దాదాపు 5 రౌండ్లలో కూడా ప్రశాంత్ కిషోర్ స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా 4th రౌండ్ లో మాత్రం బీజేపీ స్వల్పంగా కేవలం 16 ఓట్ల మెజార్టీ వచ్చినప్పటికీ కూడా ఓవరాల్ గా పీకే మెజార్టీతో కొనసాగుతున్నారు. 6వ రౌండ్ ముగిసే సమయానికి 3451 ఓట్ల ఆధిక్యంలో ప్రశాంత్ కిషోర్ ఉన్నారు. బంకీపూర్ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ సొంత స్థానము. ఈ స్థానంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడితో పాటు బీహార్ ముఖ్యమంత్రితో సహా మొత్తం బీజేపీ యంత్రాంగం అంతా బంకీపూర్ లో మోహరించింది. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రశాంత్ కిషోర్ మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేయడం, ఏదైతే కాక్రోచ్ ఉద్యమం, జంజీ ఉద్యమాల తర్వాత వచ్చిన మొదటి ఉప ఎన్నికలు. 3 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. గుజరాత్ తో పాటు మధ్యప్రదేశ్, ఇటు బీహార్ 3 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో రెండు రాష్ట్రాల్లో 2 స్థానాల్లో, ఒక స్థానంలో ప్రశాంత్ కిషోర్ ఆధిక్యంలో ఉన్నారు. మరో మధ్యప్రదేశ్ బాటియా స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి మెజార్టీలో ఉన్నాడు. రౌండ్ కు మెజార్టీ మారుతుంది బాటియా అసెంబ్లీ స్థానంలో. ఇక్కడ ప్రధానంగా మూడు రాష్ట్రాల్లో 3 అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ లో జరుగుతున్న హై టెన్షన్ ఎన్నిక అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ ప్రాతినిధ్యం వహించారు. ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో బంకీపూర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. సుదీర్ఘకాలం రాజకీయాలు ఉన్నారు. బంకీపూర్ నియోజకవర్గం నుంచి నితిన్ నబీ తండ్రి కూడా 3 సార్లు గెలిచిన నేపథ్యం ఉంది. గత దశాబ్దాల తరబడి బీజేపీ కంచుకోట అయిన బంకీపూర్ లో ప్రశాంత్ కిషోర్ పోటీ చేయడం, ప్రశాంత్ కిషోర్ అభ్యర్థిత్వం ప్రకటిస్తున్న బీజేపీ అక్కడ అభ్యర్థిని మార్చడం, మరో అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాని ఎంపిక చేయడంతోనే దాదాపు ప్రశాంత్ కిషోర్ గెలుపు ఖాయమైనట్టు గతంలోనే ఒక అంచనాలు వచ్చాయి. ఇదే ఫ్రెండ్స్ గతంలో యూటీవీ కూడా చెప్పింది, ప్రశాంత్ కిషోర్ ముందంజలో ఉన్నారు, ఇప్పటికున్న సర్వే ఫలితాలను బట్టి అని చెప్పి యూటీవీ ముందే ఎక్స్క్లూజివ్ గా చెప్పింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఎర్లీ ట్రెండ్స్ ఒకసారి మనం గమనించినప్పుడు 6 రౌండ్లు ముగిసే సమయానికి 3451 ఓట్ల మెజార్టీలో ప్రశాంత్ కిషోర్ ఉన్నారు. రౌండ్ కి ఆయన మెజార్టీ పెరుగుతుంది. ప్రత్యర్థి బీజేపీకి సంబంధించిన నీరజ్ కుమార్ సిన్హా వెనుకబడి ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా జెన్జీ ఎఫెక్ట్, మరోపక్క ఆర్జేడీ, ప్రతిపక్ష ఆర్జేడీకి సంబంధించిన ఓట్లు ప్రశాంత్ కిషోర్ కు ట్రాన్స్ఫర్ అయ్యాయంటూ ఒక చర్చ ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం 6 రౌండ్లే ముగిశాయి. మరో 26 రౌండ్లు ఉన్నాయి. ఈ 26 రౌండ్ల ఫలితం ఎలా మారుతుంది అనేది మనం స్పష్టంగా ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం మాత్రం ఇప్పటికున్న ట్రెండ్స్ ప్రకారం 3451 ఓట్ల మెజార్టీలో ప్రశాంత్ కిషోర్ కొనసాగుతున్నారు. 7వ రౌండ్ ఫలితాలు కూడా మరి కొద్దిసేపులో రానున్నాయి ప్రియా. అండ్ ఇప్పుడు కనుక చూసుకుంటే మొత్తంగా 31 రౌండ్లు ఉంటాయి. ఇప్పుడు 6 మాత్రమే పూర్తయిపోయి రానున్న రౌండ్ లో బీజేపీ పుంజుకునేటువంటి అవకాశం ఏదైనా కనిపిస్తుందా ఏదైనా ఏరియాల్లో స్పెసిఫిక్ గా? ప్రియా, ఇక్కడ ప్రధానంగా బీహార్ ఎన్నికలను మనం ఒకసారి గమనించినప్పుడు కాక్రోచ్ ఉద్యమం ఎఫెక్ట్ అత్యంత ప్రభావం బీహార్ లో చూపింది. బీహార్ యువత రోడ్లెక్కారు, ఒకంత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటు జెన్జీ ఎఫెక్ట్, మరోపక్క సుదీర్ఘకాలం ప్రాంతీయ పార్టీలు అక్కడ అధికారంలో ఉండడం, నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి నేతలు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. 2 పార్టీల పరిస్థితి కూడా మనం
పరిస్థితి కూడా ఒకసారి గమనిస్తే సుదీర్ఘకాలం నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారసత్వ రాజకీయాలు కొనసాగించే యోచనలో ఈ రెండు పార్టీలు ఉండడం, మరోపక్క ఇటు యువతతో పాటు ఆ సామాజిక వర్గాల్లో కూడా మార్పులు కోరుకుంటారు. ఎందుకంటే బీహార్ లో యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అత్యంతంగా ఉంటారు. ఆ నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, తేజస్వి యాదవ్ కావచ్చు, వీరు రాజకీయంగా రాణించుకుంటూ వచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మారుతున్న రాజకీయాలు కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా జంజీతరం రాజకీయాలను మార్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు కాక్రోచ్ ఉద్యమం కూడా బీహార్ లో జంజీ యువత తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన నేపథ్యం చూసినట్లయితే మార్పులు జరుగుతున్నాయి. రాజకీయాల్లో కూడా కొత్త తరాన్ని కోరుకుంటున్నారు. పాత ఏవైతే దశాబ్దాల తరబడి మనం తమిళనాడులో చూసాం, దశాబ్దాల తరబడి డిఎంకే అన్నాడీఎంకే ఏలుబడిలో సాగిన తమిళనాడు కూడా జంజీ తరం కొత్త తరంతో విజయ్ అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ను ప్రత్యామ్నాయంగా కోరుకుంటున్నారనే ఒక చర్చ ప్రారంభమైంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం 6 రౌండ్లు ముఖ్య సమయం 3,450 కోట్ల మెజార్టీలో ఉన్నారు. అయితే మరిన్ని రౌండ్లు మిగిలి ఉన్న నేపథ్యంలో బీజేపీ పుంజుకుంటుందా లేదా అనేది మనం మరికొద్దిసేపు వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే దాదాపు సగం రౌండ్లు అయిపోయిన తర్వాత కానీ ఓ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం 3 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో జన్సురాకు సంబంధించి బీహార్ లో ప్రశాంత్ కిషోర్ ఆధిక్యంలో ఉన్నారు, భారతీయ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు, గుజరాత్ లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ప్రియా, రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తానికైతే బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ అయితే కొనసాగుతోంది. రౌండ్ కు కూడా ప్రశాంత్ కిషోర్ ఆధిక్యం పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు తాజాగా 6వ రౌండ్ కు 3,451 ఓట్ల ఆధిక్యంలో ప్రశాంత్ కిషోర్ ఉన్నారు. సెకండ్ స్థానంలో బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ కనిపిస్తున్నారు. అయితే ఊహించిన విధంగా జనసూరజ్ పార్టీకి భారీగా ఓట్లు పడ్డాయి. ఇదే ట్రెండ్ కనుక చివరి వరకు కొనసాగితే ప్రశాంత్ కిషోర్ గెలవడం ఖాయం. అయితే తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో ప్రశాంత్ కిషోర్ నించున్నారు. బంకీపూర్ లో వరుసగా గెలుస్తూ వస్తున్నటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ బీజేపీ కంచుకోటను ప్రశాంత్ కిషోర్ బద్దలు కొడతారా అనేటువంటి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. సో రౌండ్ అయితే ఉత్కంఠభరితంగా సాగుతుంది లెక్కింపు ప్రక్రియ. సో మొత్తానికైతే వరుసగా 6 రౌండ్లలో దాదాపు 5 రౌండ్లు కూడా లీడ్ లోనే ఉన్నారు ప్రశాంత్ కిషోర్. ఒక్క 4వ రౌండ్ లో మాత్రమే బీజేపీ 16 ఓట్లతోటి ముందంజలో ఉండింది. సో మొత్తానికైతే 6వ రౌండ్ పూర్తయిన తర్వాత కూడా ప్రశాంత్ కిషోరే ముందు వరుసలో లీడ్ లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో ఆయన నించున్నారు. ఇదే ట్రెండ్ గనక చివరి వరకు కొనసాగితే పీకే గెలవడం ఖాయం అని కనిపిస్తోంది. సో మొత్తానికైతే 7వ రౌండ్ లెక్కింపు ప్రక్రియ కూడా పూర్తయినట్టుగా తెలుస్తోంది. ఊహించని విధంగా జనసూరజ్ పార్టీకి అయితే భారీగా ఓట్లు వస్తున్నాయి. దాదాపు 6 రౌండ్లు పూర్తయిన తర్వాత అయితే 5 రౌండ్లలో కూడా ప్రశాంత్ కిషోరే లీడ్ గా కనిపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా అందిన వార్త 7వ రౌండ్ కూడా ఫినిష్ అయిపోయింది. 7వ రౌండ్ లో లీడ్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికైతే బీహార్ లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కౌంటింగ్ లో జనసూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ప్రారంభ రౌండ్ల నుంచి కూడా ఆయన లీడింగ్ లో కొనసాగుతూ వస్తున్నారు. సో మొత్తానికైతే రౌండ్ కు ఒక ఉత్కంఠ పెరుగుతూ వస్తోంది. సో 6వ రౌండ్ కి అయితే 3,451 ఆధిక్యంలో అయితే ప్రశాంత్ కిషోర్ కనిపించారు. సో మొత్తానికైతే తొలి రౌండ్ నుంచి వరుసగా 5 రౌండ్ల పాటు స్పష్టమైన ముందంజలో ఆయన కొనసాగుతున్నారు. 5వ రౌండ్ ముగిసే సమయానికి ఆయన తన సమీప ప్రత్యర్థిపై 2,379 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అంతకుముందు 4వ రౌండ్ ముగిసేసరికి పీకేకి 6,269 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 5,124 ఓట్లు వచ్చాయి. అయితే 2వ స్థానంలో కొనసాగుతున్నారు ప్రశాంత్ కిషోర్, గట్టి పోటీ ఇస్తున్నారు. 3వ స్థానంలో చాలా వెనుకబడి ఉన్నారు రేఖా కుమార్ గుప్తా. సో మొత్తానికైతే ఇంకా 31 రౌండ్లలో కేవలం 7 రౌండ్లు మాత్రమే ఫినిష్ అయిపోయాయి. మరి చూడాలి రౌండ్ కు ఏం మారుతుంది. మళ్ళీ బీజేపీ పుంజుకుంటుందా లేకపోతే ప్రశాంత్ కిషోరే కంటిన్యూ అవుతారా, అసలు బంకీపూర్ లో ఎవరు గెలుస్తారు అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే ప్రస్తుతానికి ఇప్పుడు అందరిలో ఉండింది. चलिए